వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతి ఇంటిలో ఈశాన్య భాగం చాలా ముఖ్యమైనది. ప్రతి ఇంటిలో ముఖ్యంగా ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి 3 చాలా ముఖ్యమైన స్థానాలు. అందులో ఈశాన్యం చాలా ప్రత్యేకమైనది. ఈశాన్య భాగం ఖాళీగా ఉంచడం, ఈశాన్య భాగం ఎత్తు తక్కువగా ఉండేటట్టు, అంటే పల్లంగా ఉండడం, నీరు పల్లం వైపుగా మనకి ఈశాన్యం వైపు ప్రవహించడం, అలా ఉన్నటువంటి ఇళ్ళకి ధనవృద్ధి కలుగుతుంది. ఇదే కాకుండా ఈశాన్య భాగంలో ఎలాంటి బాత్రూములు వంటివి ఉండకూడదు. ఏ బాత్రూములు లాంటివి ఈశాన్య స్థానంలో ఉంటే అటువంటి ఇళ్లలో ఉండడం మంచిది కాదు, అనారోగ్య సమస్యలను సూచిస్తాయి. ఈశాన్య భాగంలో మనకి ముఖ్యంగా పూజా గదులు, పూజా మందిరాలు ఉండడం, అలాగే ఈశాన్య భాగంలో కొంత నీటి తొట్టెలు వంటివి లేదా ఈశాన్య భాగంలో నూతులు వంటివి ఉండడం శుభ సూచకంగా మనం చూడాలి. ఈశాన్య భాగంలో బాత్రూములు వంటివి లేకుండా అది హాల్లో ఈశాన్య భాగం కూడా ఖాళీగా ఉండేటువంటి స్థలంగా ఉండేట్టు చూసుకోవడం మంచిదని, ఈశాన్య భాగంలోకి నీరు అంతా ప్రవహించి బయటికి వెళ్ళేటట్టు చూసుకోవడం చేత ధనవృద్ధి కలుగుతుందని తెలియజేస్తున్నాను.